పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. 2 సంవత్సరాల క్రితం మాయమైన 2000 రూపాయల నోట్ల గురించి ఆర్బీఐ ఒక కీలక ప్రకటన చేసింది. అయితే తాజాగా వీటిని తిరిగి తీసుకున్నట్లు ప్రకటించింది. ఇంకా ప్రజల వద్ద 6181 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు ఉన్నాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఆ నోట్ల కట్టలను తీసుకోవడానికి సిద్ధమైంది. అంతేకాదు ఈ నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతున్నాయని, వాటిని లావాదేవీల కోసం ఉపయోగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2023లో 2000 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు మొత్తం 3.56 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్ల చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత 2025 మే 31 నాటికి ఈ మొత్తం గణనీయంగా తగ్గి కేవలం 6181 కోట్లకు చేరింది. అంటే 98.26% నోట్లు మాత్రమే ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరాయి. మిగిలిన 6000 కోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయి. నోట్లను సాధారణ బ్యాంక్ బ్రాంచుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడానికి 2023 అక్టోబర్ 7తో గడువు ముగిసింది. అయినప్పటికీ మిగిలిన 2000 నోట్లను ఆర్బీఐ 19 కేంద్రాల ద్వారా ఇప్పటికీ సేకరిస్తుంది. ఈ ఆఫీసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు తమ వద్ద ఉన్న ఈ నోట్లను అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చని వివరించింది. దీంతో పాటు అక్టోబర్ 9, 2023 నుండి వ్యక్తులు, వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఆఫీసులకు పంపించవచ్చని వెల్లడించింది. ఆ నోట్ల విలువను వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఆ సౌలభ్యం ప్రజలకు సులభంగా నోట్లు తిరిగి ఇవ్వడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.